మేడారం వనదేవతలుగా పూజించబడేటువంటి సమ్మక్క సారలక్కలతో పాటుగా మరొక అమ్మవారి పేరు కూడా వినిపిస్తుంది. ఆవిడ పేరే నాగులమ్మ. ఈ నాగులమ్మ ఎవరో తెలుసా అండి? స్వయాన సమ్మక్కకి చెల్లెలు. అంతేకాదు సమ్మక్కకి సవతి కూడా. సమ్మక్కను పెళ్లి చేసుకోవడానికి పగిడిద్దరాజు వస్తాడు. పగిడిద్దరాజు ఎలా ఉన్నాడో చూడమని చెల్లికి చెప్తుంది. చెల్లి పగిడిద్దరాజును చూడగానే ఇంత అందగాడు నాకు భర్తగా కావాలని ఉద్దేశంతో సమ్మక్కకి పెళ్లి కొడుకు బాగా లేడని కన్నొంకర కాలొంకర అని చెప్తుంది. దాంతో సమ్మక్క నాకు ఈ పెళ్లి కొడుకు వద్దు అని చెప్తుంది. వెంటనే పరువు పోతుందని సమ్మక్క తల్లిదండ్రులు నాగులమ్మకిచ్చి వివాహం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సమ్మక్క పెళ్లి మండపానికి చేరుకొని పగిడిద్దరాజును చూసి చెల్లెను తోసేస్తుంది. నేనే పెళ్లి చేసుకుంటాను అని. కానీ అప్పటికే నాగులమ్మతో వివాహం జరిగిపోయి నాగవెల్లిలో ఉంటారను. అయినా కానీ సమ్మక్క తల్లి పగిడిద్దరాజును వివాహం చేసుకుంటుంది. నాగులమ్మ కూడా ప్రజల కోసం వీరోచితంగా పోరాడినటువంటి వీరనారి. అందుకే సమ్మక్క సారలక్కలతో పాటుగా మేడారంలోను భక్తుల ఇళ్లలోనూ పుట్టమట్టిని తీసుకొచ్చేసి అమ్మవారికి ఒక గద్దెను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. విశేష